హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 2:20 అయింది. అదే నేను మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే నాకు ఈరోజు డ్యూటీ ఉందన్నమాట. డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి ఉదయాన్నే లేసాను. ఫ్రెండ్స్, ఏంటంటే నిన్న మా వారి చేత మెడిసిన్స్ పంపించాను అనమాట. అందుకని చెప్పేసాను ఇంకా నేను వెళ్ళాలని చెప్పేసని ఉదయాన్నే ఇంకా ఆ టయానికి లేసాను. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, నేను అందరినీ అంటలేదు, కొంతమందినే అంటున్నాను. ఇప్పుడు కష్టపడి ఒక ఆడకూతురైంది ఎవరైనా సరే, నేనే కాదు ఎవరైనా సరే, ఉదయాన్నే లేచి 2 గంటలకి 3 గంటలకి ఒక్కో లేడీస్ అయితే ఫ్రెండ్స్ 12 గంటలకు కూడా లేచి పని చేసుకొని 8 ఆఫీస్లో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. వేరే ఊరు వెళ్ళే వాళ్ళు అయితే నేను చాలామందిని అట్లా చూస్తున్నాను. కానీ మనకేందంటే ఇంకా తప్పదు, పని చేసుకోవాల్సిందే. నాకు ఇంకా నిద్ర మొంకు కూడా వదలలేదు ఫ్రెండ్స్. 2:20 కంటే ఏం వదిలెత్తి అయితే ఇంట్లో పని చేసుకొని భర్తను జవరించుకొని ఇంట్లో పని చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి నాకైతే 8 గంటలు 9 గంటల జర్నీ ఉంటుంది ఫ్రెండ్స్, ఒక్క ఊర్లో రావటానికి పోవటానికి. కానీ తప్పదు, ఇంకా బతుకు తెరువు ఏంటంటే మనకు అదే కాబట్టి తప్పదు. నేను ఇక్కడ ఎవరిని తప్పు పట్టట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరు రాత ఎవరు తీసుకోలేరు. ఆ దేవుడు రాసిన రాత అయితే మనం తప్పించుకోలేము. ఎందుకంటానంటే ఆ మాట నేను కొంతమంది లేడీసు అర్థం చేసుకోరనమాట. అంటే బయట వాళ్ళు ఎవ్వరూ కాదు ఫ్రెండ్స్, మాకు అయినోళ్ళేను, మా అయినోళ్ళు మా పుట్టింటోళ్ళే తుస్కారంగా మాట్లాడుతుంటారు. అదేంటంటే ఇంకా నేను ఒకటే అనుకుంటాను ఫ్రెండ్స్, ఎందుకంటే వండుకున్న కుండకూడు ఎవరు తింటారు? ఇప్పుడు మనము వండుకుంటున్నాము, అది ఎవరు తింటాం? మనమే కదా తినేది. అనుకున్న మాటలు కూడా వాళ్ళకే తగులుతాయి ఖచ్చితంగా. ఎవరైతే అనుకుంటారో వాళ్ళకే తగులుతాయి. నేను అలానే భావించి ఇంకా వాళ్ళని అంతకుముందు బాధపడేదాన్ని, ఇప్పుడైతే అసలు లెక్క కూడా చేయట్లేదు. ఎందుకంటే మనోళ్ళైనా ఎవరైనా ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తాను, మనం బాగుపడుతున్నాము అంటే మాత్రం ఖచ్చితంగా వెనక్కి లాగేసి పడేయాలని తొక్కేయాలనే చూస్తుంటారు. వాళ్ళు చాలామంది మరి వాళ్ళ బంధువుల్లో ఉంటారో నాకైతే తెలియదు, కానీ చెప్తున్నాను అనమాట. మా ఇల్లు వచ్చేసి పొడవు ఎక్కువ ఫ్రెండ్స్. అది నేను చిమ్మి ఇల్లు తుడిసేలకే నాకైతే 1.5 గంట, ఒక్కోసారి 2 గంటలు కూడా పట్టిద్ది అనమాట. కానీ తప్పదు, ఇంకా మనం ఏంటంటే బయట పనికి వెళ్ళినా మనం ఆడపుట్టకు పుట్టిన తర్వాత తప్పదు కదా, ఇంట్లో పని చేసుకొనే బయటకు వెళ్ళాలి. తప్పదు. మగవాళ్ళు అయితే లేచి వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. మనకేంటంటే వాళ్ళకు వండాలి, పెట్టాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, పిల్లలు ఉంటే పిల్లలను సవరించుకోవాలి, వెళ్ళాలి అనమాట. నాకేంటంటే మా బాబు పెద్దోడేలే, ఇబ్బంది ఏం లేదు. మా బాబు వేరే సాట ఉంటున్నాడు అనమాట. నాకు ఇంకేంటంటే ఈ పని ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు ఇంట్లో నుంచి నేను కాలు బయట పెట్టి 6 నెలలు అవుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా జనవరి కాడి నుంచి, జనవరి నెలలో నాకు కొద్దిగా హెల్త్ బాగలేదు. ఇంకా నెలంతా జనవరి ఫిబ్రవరి రెస్ట్ తీసుకున్నా. ఇక మా వారు అన్నారు వద్దులే, పూర్తిగా తగ్గిన తర్వాత వెళ్ళొచ్చు అన్నారు. అది కాక ఏంటంటే మెడిసిన్స్ కూడా ఇంకేం రాలేదన్నమాట. ఇప్పుడు ఇంకా మెడిసిన్స్ వచ్చినాయి అనమాట. ఇంకా తప్పదు, ఇంకా రెస్ట్ తీసుకోవాలన్నా కుదరదు, వెళ్ళాల్సిందేను. ఇక మనం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక తప్పదు, కష్టపడాలి. ఇంకా బతకాలంటే మరి కష్టపడాలి కదా. 3 పూటల మన కడుపులో భోజనం పోవాలంటే మన కాపురం మంది, మనం అప్పులు తెచ్చుకోవాలి, అంత తప్పదు. ఎందుకంటే మా బాబుకి యాక్సిడెంట్ అయినప్పుడైతే ఫ్రెండ్స్ నాకు 20 లక్షలు అప్పు అయింది. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. ఇంకేంటంటే తప్పదనమాట. కుక్కలేయో వాగుతూ ఉండే అని చెప్పి ఆ కుక్కలకు భయపడి ఉంటే అవి ఇంకా అట్నే బౌ నరుస్తూనే ఉంటాయి. నేనైతే అసలు లెక్క కూడా చేయను అనమాట. చూసారా ఫ్రెండ్స్, బయట ఎవ్వరూ లేరు. కానీ తప్పదు, ఇంకేం చేస్తాం, ఎవరు ఉన్నా లేకపోయినా కానీ మన ఇంటి ముందు మనకేం భయం, పని చేసుకోవాల్సిందేను. నేను చెప్పేది కూడా మీకు అదే ఫ్రెండ్స్. ఎవరైనా సరే కష్టపడుతున్నారు అంటే అది పుట్టింటోళ్ళైనా వెనక లాగాలని చూస్తారు. నాకేంటంటే అత్తపోళ్ళు లేదు ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా. నాకు అత్తింటోళ్ళ తరపు నుంచి ఎలాంటి ఇది లేదు. నా కర్మగాలి ఏం చేస్తా, దేవుడు రాసిన రాత తప్పించుకోలేము. నీకు అత్తపోడు లేదు కాబట్టి అని చెప్పి పుట్టింటోళ్ళు పోడు పెట్టాడు నాకు దేవుడు. తప్పదు, ఇంకా భరాయించాల్సిందే. కొన్ని ప్రాణాలు పోయిన దాకైతే భరాయించాలి ఫ్రెండ్స్, తప్పదు. సాగుకి ఎవరు ముందు ఎవరు వెనకో చెప్పలేము కదా, అదనమాట. ఏంటంటే లేచాను, ఇల్లు శుభ్రం చేసుకొని వెళ్ళాలి.
తప్పదు. ఇంకా కొంతమంది అయితే ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను, ఆడోళ్ళు ఎంత కష్టపడుతున్నారో తెలుసా ఫ్రెండ్స్. నేను ఈ రకంగా లేచి నిద్ర లేకుండా నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ నేను ఏ టైంకి వస్తానో మీకు కూడా చూపిస్తాను, అది రేపు వీడియోలో పెడతాను ఫ్రెండ్స్. కడుపు నిండా సరిగా తిండి ఉండదు, కంటి నిండా నిద్ర ఉండదు అన్నమాట. ఈ ఫీల్డ్ వర్క్ అంటేనే అంత, ఈ మందుల ఫీల్డ్ వర్క్ అంటేనే, నాకే కాదు జెంట్స్కైనా అంతే, లేడీస్కైనా అంతే. టయానికి వెళ్ళాలి, వర్క్ చేసుకోవాలి, రావాలి, తప్పదు. అటుపక్క ఇటుపక్క చూసినా ఎవరూ లేరు. ఇంటి ముందు కాస్త జిమ్మిని జల్లి ముగ్గేస్తున్నాను అనమాట. ఇంకేంటంటే ఫ్రెండ్స్, నేను అంతకుముందు వీడియోలో మామూలుగా బాబా బామ్మర్దానికి వీడియో పెట్టినప్పుడు వాళ్ళు ఎవరని చాలామంది అడుగుతున్నారు. అక్క ఎవరు, వాళ్ళకెందుకు తగిలొచ్చిందని. ఇంకా వాళ్ళ గురించి చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు ఫ్రెండ్స్. కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. వాళ్ళు మాకు అయిన వాళ్ళేను. కాకపోతే ఏంటంటే నేను అదే ఇప్పుడు మీకు చెప్పాను కదా, బాగా బతుకుతుంటే వెనక లాగాలని చూస్తారు అని చెప్పేసి ఆ టైపు మనం ఇంకా చేసేది ఏం లేదు. కానీ నేను అసలు వాళ్ళ గురించి కూడా ఎక్కడ ఎత్తాలనుకోలేదు. కాకపోతే వాళ్ళు తుస్కారంగా మాట్లాడిన దానికి మాత్రం బాధ వస్తుంది. ఇప్పుడు నేను ఒకటే చెప్తాను ఫ్రెండ్స్, ఏదైనా కానీ ఏంటంటే మనము పర్ఫెక్ట్గా ఉండి పక్కన వాళ్ళని అంటే అది సరిపోద్ది. అది వాస్తవం, నేను ఒప్పుకుంటాము. ఏమో చాలా పర్ఫెక్ట్గా ఉంది మనల్ని అంటుంది అని. కానీ ఆ కింద చూసుకుంటేనే ఎంతో ఉందన్నమాట. అది నాకు తెలుసు ఆ సంగతి. కానీ ఇప్పుడేదో డబ్బులు సంపాదించుకున్నామని చెప్పేసి అవన్నీ మర్చిపోయి, డబ్బులు సంపాదించుకుంటే మనం హ్యాపీగా తింటాం, కానీ మన మీద పడ్డ మచ్చ బాదు. అది తెలుసుకోవట్లేదు కొంతమంది. అది తెలుసుకుంటే బాగుంటుంది అన్నమాట. జీవితాలు నాశనం చేసి బాగుండోళ్ళు బాగానే ఉండారు, కానీ అయినా నాకు ఇబ్బంది ఏం లేదు. టైం 3 ఇక్కడ 3:50 అయిందని నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. పని అయ్యేళ్ళకి 3:50 అయింది. జీవితాలు నాశనం చేసిన వాళ్ళు బాగానే ఉండారు, అయినా ఇబ్బంది ఏం లేదు. నాకు దేవుడు ఇచ్చిన దాంట్లో నేను హ్యాపీగానే ఉన్నాను. ఎవరికి భయపడాల్సిన పని లేదు, ఎవరికి తల వంచాల్సిన పని లేదు ఫ్రెండ్స్. టైం అయితే అవుతుంది నాకు. ఇంకా టైం వచ్చేసి 3:50 అయిందని మీకు అది చెప్పాలని చెప్పి చేతులతో చెప్తుంటే నా వల్ల కాలేదన్నమాట. అదే చెప్తున్నాను. ఇంకా స్నానం చేసి రెడీ అయ్యి వచ్చేస్తాను ఫ్రెండ్స్. స్నానం చేసి రెడీ అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇంకా టైం అవుతుంది అనమాట. 4:30 కల్లా నేను బయటికి వెళ్ళిపోవాలి. మా ఊరు కాడి నుంచి ఏంటంటే బస్సు ఉంటుంది ఫ్రెండ్స్. బస్సు ఉంటే ఆ బస్సు అందితే మాత్రం ఇబ్బందిలే, అది అందలేదనుకో ఇక బండి ఎక్కి వెళ్ళటమేను. మా వారు ఉంటే టయానికి నన్ను బండి మీద డ్రాప్ చేస్తాడండి. మా వారు లేకపోతే కుదరదు. ఇంకా నేను మా వారు లేకపోతే ఇంకా 3ంటికి లేచి కరెక్ట్గా 4:30 కల్లా నేను బస్ స్టాప్లో ఉండాలి. ఎందుకంటే ఆ ఊరు బస్సు మిస్ అయిందనుకో మళ్ళీ ఇబ్బంది పడతాను. అందుకని నేను 3:50కి లేదంటే 4ంటికే ఉంటానన్నమాట బస్ స్టాండింగ్లో. ఆ బస్సు కోసం కాసుకొని ఉండాలి. దోసపిండి కలిపి పెట్టేళ్ళు, నేను దోశలు వేసుకుంటానంటే దోసపిండి కలిపి పెడుతున్నాను ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, మా హస్బెండ్ ఉంటే నాకు ఏ భయము ఉండదు, ఎందుకంటే డ్రాప్ చేస్తాడు కాబట్టి. ఇంకా ఆయన లేనప్పుడైతే నాకు తప్పదు వెళ్ళాలి. అటు వెళ్ళేటప్పుడు అంటే నేను చెప్పాను కదా, కుక్కలని కొన్ని వాగుతూ ఉంటాయి అన్నమాట. అబ్బో ఈ టైం లేచి వెళ్తుంది, ఆ టయానికి వస్తుందని చెప్పేసి నేను లెక్క కూడా చెయ్యను ఫ్రెండ్స్. ఎందుకంటే నన్ను, నా భర్త, నా బిడ్డ అర్థం చేసుకొని వాళ్ళు ఒకటే మాట అన్నారు. ఏమన్నారంటే వాళ్ళు చూశారు నేను ఎంత కష్టపడుతున్నాను అనేది. ఇప్పుడు కాదు ఫ్రెండ్స్, నాకు జాబ్ వచ్చేసింది ఎప్పుడంటే 2005 కాడి నుంచి. నాకు 2005 కాడి నుంచి నేను ఎంత కష్టపడ్డాను అనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఒకటే అన్నారు, మా బాబాయ్ అయితే ఒకటే అన్నాడు, అమ్మ కుక్కలు ఎన్నో వాక్కుంటుంటే నువ్వు పట్టించుకోమాక, నువ్వు చేసే పని ఏంటో మాకు తెలుసు, నువ్వు ఎంత కష్టపడుతున్నావు అనేది. ఆ కుక్కలతో నీకెందుకని చెప్పేసి అని అన్నాడు. ఇంకా అంతకంటే ఏం కావాలి ఫ్రెండ్స్. నా భర్త కూడా అదే మాట అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు నా భర్తకు తెలుసు నేను ఏ ఊరు మెడిసిన్స్ పంపిస్తుంది, ఎక్కడికి పోతున్నాయి అనేది. నా భర్తే కదా 6 నెలల మించి వర్క్ చేసింది. నా భర్తకు అర్థం కాకుండా ఉండదు. కాకపోతే ఏంటంటే ఇంకా మా ఆయన కూడా అదే అన్నాడు, పిచ్చి కుక్కలు ఎన్నో వాక్కుంటుంటాయి పట్టించుకోపాకని. కానీ ఆ పిచ్చి కుక్కలు బయట అయితే ఏం ఉండదు ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే ఇంకా చెప్పుకోవడానికి కూడా నాకే సిగ్గేస్తుంది, ఇలాంటి వాళ్ళు ఉంటారమ్మా ఇలా అంటారని. అందుకని నేను చెప్పుకోవట్లేదు. యదవుల గురించి
మాటలు ఆపేస్తే కొంతమంది మగవాళ్ళు ఏమనుకుంటారంటే ఈ టయానికి వెళ్ళి ఆ టయానికి వస్తుంది, వామ్మో ఈ అమ్మాయి ఎంత కష్టపడుతుందో చూడని అనుకుంటారు. కొంతమంది ఎదవలు ఉంటారు ఫ్రెండ్స్, నిజంగా ఎదవలేను, ఏంటంటే ఇది ఎక్కడికో వెళ్ళి వస్తుంది, ఏదో చేసి వస్తుంది అనుకుంటారు. ఇది తప్పదు, ఇంకా మంచి కాడ చెడి ఉంటుంది కదా ఫ్రెండ్స్. నేనైతే అదే అనుకుంటాను. నేను ఒకటే అనుకుంటాను, నేను దేవుణ్ణే నమ్ముకుంటాను.